ఇప్పటికే బిగ్ బాస్ హౌస్లో 7 మంది నామినేషన్లో ఉన్నారు. అయితే ఇప్పటికి ఫస్ట్ వారం ఈ వీక్ మొదటి నుంచి వీక్గా ఆడుతున్న రాజు ఎలిమినేట్ అయిపోతాడు అనుకున్నాం. అలాగే ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చేసాడు. ఇక రాజు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చే కంటెస్టెంట్ స్టేజ్ మీదకు వచ్చాక ఒక్కొక్కరు గురించి తమ అభిప్రాయాన్ని తెలియజేయమంటారు. అలాగే ఇక గోస్ట్ నాగార్జున గారు ఇక రేవంత్ గురించి అడుగుతూ వస్తాడు ఇక రాజుని. అయితే రేవంత్ గురించి నీ అభిప్రాయం ఏంటో తెలియజేయమంటాడు. ఇక రేవంత్ గురించి మంచిగానే పొగుడుతులతో ముంచేస్తూ ఉంటాడు ఒక రాజు. రేవంత్ చాలా మంచివాడు, ఆట బాగా ఆడతాడు, కోపంలో ఏదైనా అంటే కానీ తర్వాత దాన్ని గుర్తు పెట్టుకోడు, తర్వాత తనే మన దగ్గరికి వచ్చి సారీ చెప్తాడు. ఎలాంటి వాడు, మంచి సహనం, ఓపిక, అన్ని మంచితనం అన్ని రేవంత్కు ఉన్నాయి. గేమ్ కూడా బాగా ఆడతాడు అనేసి చెప్తూ ఉంటాడు. ఇంకా ఈ నాగార్జున గారు అంటే ఈ సీజన్ విన్నర్ ఎవరు అనుకుంటున్నావు చెప్తావా అంటే ఈ సీజన్ విన్నర్ నేను రేవంత్ అనేసి నేను అనుకుంటున్నాను అని చెప్తూ ఉంటాడు. ఇక శ్రీహాన్ గురించి కూడా నీకు 2 విషయాలు చెప్పాలి అంటే శ్రీహాన్ చాలా మంచివాడు. ఒక్కొక్క టైంలో ఇక శ్రీసత్య వెనక తిరుగుతూ ఉంటాడు. అదే తన వీక్నెస్. అంటే అన్నీ బాగానే ఉంటాయని చెప్పేసుకుంటూ తన గురించి మళ్ళీ మాట తిరిగేస్తూ వస్తాడు ఇక రాజు.